హలో ప్రజలారా, ఈరోజు పాపం ప్రతాప్ సినిమా చూడడం జరిగింది. డైరెక్టెడ్ బై ఎస్పీ దుర్గా నాగేష్, కాస్టింగ్ తిరువీర్, అజయ్ ఘోష్ అండ్ సో ఆన్. ఈటీవీ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఒక అమ్మాయి ఇల్లు వెళ్ళిపోయిందంటే అబ్బాయి ఏం చేశాడని అడుగుతారు, కానీ ఆ అబ్బాయికి ఏం జరిగిందని ఎవరు అడగరు. సినిమా స్టోరీ వచ్చేసి హీరోయిన్ పెళ్లి చేసుకున్న హీరోయిన్ పెళ్ళైన 3 రోజులకి పుట్టింటికి వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన హీరోయిన్ని హీరో ఎలా తీసుకొచ్చాడు అనేది మిగతా స్టోరీ. సినిమా విషయానికి వస్తే ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో రాసుకున్న విలేజ్ స్టోరీ నాకైతే డీసెంట్గానే అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన కొంతసేపటికే ప్లాట్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ప్లాట్ సెట్ అయ్యాక స్టోరీ ముందుకెళ్తున్నట్టు అనిపించదు. బికాస్ ల్యాక్ ఆఫ్ స్టేక్స్, అంటే హీరో హీరోయిన్ని ఎందుకు ఇంటికి తీసుకురావాలనే కారణాలు బలంగా ఉండవు అన్నమాట. దానికి ఇంకొన్ని బలమైన కారణాలు ఉంటే స్టోరీ ఇంకా బాగా ప్రోగ్రెస్ అయ్యేదని నా ఒపీనియన్. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికే కామెడీని ఫిల్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ కామెడీ కూడా నాకైతే పర్సనల్గా వర్కౌట్ అవ్వలేదు. అలా సాగుతున్న స్టోరీలో అప్పుడు వస్తుంది ఒక వెరీ వెల్ రిటర్న్ ఇంటర్వెల్. కాన్ఫ్లిక్ట్లోని సీరియస్నెస్ అప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగుంటుంది ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ కొంచెం అన్నెసరీ కామెడీ అనిపిస్తూ ఉంటుంది. స్టోరీ కూడా పెద్దగా ప్రోగ్రెస్ అవ్వదు. సో థర్డ్ యాక్ట్ స్ట్రక్చర్లో స్టార్ట్ అయిన తర్వాత హీరో ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాడనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఆ ప్రాసెస్ కూడా కొంచెం ల్యాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ముందుకి వెనక్కి లాక్కుంటూ వెళ్ళి ఆఖరికి ఒక మంచి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్తో సినిమా ఎండ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఒక డీసెంట్ అటెంప్ట్ అనే అనిపిస్తుంది. సినిమా హీరో తిరువీర్ అండ్ తన ఫాదర్ క్యారెక్టర్ చేసిన అజయ్ ఘోష్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్. త్రూ అవుట్ ద మూవీ వీరిద్దరు చాలా బాగా లాక్కొస్తారు. డెబ్యూటెంట్ అయినా కానీ డైరెక్టర్ ఎస్పీ దుర్గా నాగేష్ చాలా బాగా తీశారు. విలేజ్ బ్యాక్డ్రాప్ వల్ల సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. మ్యూజిక్ కూడా ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకు చాలా బాగా చేశారు. సినిమాలో సీన్ రేటింగ్ కొంచెం ల్యాగ్గా అనిపించిన డెబ్యూటెంట్ కాబట్టి ఇట్స్ ఓకే. ఏం చేయకపోతే అదెందుకు పోద్ది? జనం నా కొడుకు గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. అదండి నా రివ్యూ. అగైన్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ నియరెస్ట్ థియేటర్స్ టు యూ టు గెట్ యువర్ ఓన్ పర్స్పెక్టివ్. ఆల్సో మూవీ 50% డిస్కౌంట్ ప్రైస్తో థియేటర్స్లో నడుస్తుంది. సో ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కామెంట్స్లో ఇవ్వండి. థ్యాంక్ యూ. ఉంటా. బాయ్ బాయ్.